అందరికీ నమస్కారం. తెలుగు టేల్స్ ఫుడ్ అండ్ ఆర్ట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఆరెంజ్ చికెన్ను ఎలా చేయాలో చూద్దాం. ఆరెంజ్ జ్యూస్ తాగటానికే కాదండి, ఈ జ్యూస్తో చికెన్ కూడా చాలా కట్టా మీఠా స్పైసీగా బాగుంటుంది. ఇది స్టార్టర్గా ఎక్సలెంట్గా ఉంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ మైదా, 1 పించ్ ఆఫ్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను 250 గ్రామ్స్ చికెన్తో కుక్ చేస్తున్నాను కాబట్టి హాఫ్ ఎగ్ సరిపోతుంది. ఈ హాఫ్ ఎగ్ తీసుకున్న బౌల్లోకి టీ స్పూన్ ఆయిల్ వేసి 1 పించ్ సాల్ట్ కూడా కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఎగ్ మిశ్రమంలోకి ముక్కలుగా కట్ చేసుకున్న 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ వేసి ముక్కలకు పట్టేలాగా బాగా మసాజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న పిండి మిక్సర్లోకి చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసి ఈ విధంగా చికెన్కు పట్టేటట్టు కోట్ చేసుకోవాలి. చికెన్కు పిండి సన్నటి లేయర్గా మాత్రమే కోట్ అవ్వాలని గమనించగలరు. బాండీలో డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పోసి స్టవ్ వెలిగించుకుని నూనె కాగిన తరువాత ఒక్కొక్కటిగా చికెన్ పీసెస్ను వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక హండీ పెట్టుకుని అందులో టీ స్పూన్ ఆయిల్ వేసి ముక్కలుగా కట్ చేసుకున్న 1/2 ఇంచ్ అల్లం ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న ఒక వెల్లుల్లి రెబ్బ ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు ఒక పించ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయిన తరువాత 60 ml ఆరెంజ్ జ్యూస్ పోసి బాగా కలుపుకోవాలి. జ్యూస్ పోసి కలిపిన తర్వాత 15 గ్రామ్స్ బ్రౌన్ షుగర్ వేసి కలుపుకోవాలి. బ్రౌన్ షుగర్ కలిసిన తర్వాత వైట్ పెప్పర్ ఒక పించ్ వేయాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వైట్ వెనిగర్ వేయాలి. ఈ వెనిగర్ కలిసాక ఆరెంజ్ తొక్కును టీ స్పూన్ అంత తురుముకోవాలి. దీన్ని బాగా కలుపుతూ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. టేబుల్ స్పూన్ హాట్ వాటర్లో 1/2 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని హండీలో పోస్తూ త్వరగా కలుపుకోవాలి. ఇది సిరప్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఫ్రై చేసిన చికెన్ పీసెస్ను వేసి బాగా కలుపుకుంటే మన ఆరెంజ్ చికెన్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.